పక్కన పెట్టి ఆ యొక్క తల్లిదండ్రుల్ని ప్రేమించాడంటే యేసు ప్రభుకి ఈ వాక్యము తల్లిదండ్రులు ప్రేమించొద్దు అంటారా? కానీ నీ యొక్క గౌరవము, ప్రేమ, భక్తి, మర్యాదలు చూపించవలసింది ఎక్కడండి? కుటుంబంలో నీ బిడ్డల కంటే కూడా, నీ ఆస్తుల కంటే కూడా, నీ హోదా కంటే కూడా, నీ అధికారం కంటే కూడా మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలండి? దేవునికి మాత్రమే ఇవ్వాలి. అటువంటి విధానం లేకపోతే నీవు దేవునికి యోగ్యమైన వాడు కాదు, దేవునికి సంబంధించిన వాడు కాదు. నీ అధికారానికి, నీ యొక్క హుందాతనానికి, నీ యొక్క కుటుంబానికి దేవుడి కంటే ప్రథమ సాధిస్తూ ఏదో నామకానికి మమ అనిపిస్తున్నట్టయితే ఎవరు కూడా దేవునికి యోగ్యులు కాదు. విశ్వాసం ప్రభు చూడండి, ఈ వాక్యం ఏం చేస్తుందంటే, అయ్యా నీ కుటుంబ పోషణ యందు, నీ బిడ్డల పెంపకమందు, నీ తల్లిదండ్రుల సంరక్షణ యందు, నీ యొక్క వ్యవసాయం పాడి పంటల యందు నువ్వు ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? నువ్వు దేవుడికి ఇవ్వాలా? ఆయన యొక్క అధికారం ఏం పెంచట్లేదు, ఆయన మహిమను ఏం పెంచట్లేదు. నువ్వు నేను ఆయన మహిమని ఇస్మాను కూడా పెంచలేము. కానీ ఏంటి ప్రతిఫలం అంటే, ఆ యొక్క దేవాది దేవుడికి ప్రథమ స్థానం ఎవరి వల్ల? నా కుటుంబము